నమస్కారం. నా పేరు జున్నా నరేందర్ రెడ్డి. ఈ కల్దుర్గి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి నిన్న ఒకే ఒక్క ఓటుతో నేను గెలిచాను. ఇక్కడ మా కల్దుర్గి గ్రామంలో మొత్తం 2500 పైచీలకు ఓట్లుండగా 2200 ఓట్లు పోలైనాయి. దాంట్లో నాకు 861 ఓట్లు వచ్చినాయి. మా సమీప అభ్యర్థి గారికి 860 ఓట్లు వచ్చినాయి. కాబట్టి నేను ఒకే ఒక్క ఓటుతో గెలవడం జరిగింది. ఓటు ఒకటే అయినా నేను నా గెలుపు ఈ కల్దుర్గి గ్రామ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యంతో నేను ముందుకెళ్తా. అలాగే మా కార్యకర్తలందరి విజయంగా భావిస్తున్నా. అలాగే మా కల్దుర్గి గ్రామ ప్రజలందరూ విజయంగా భావిస్తున్నా. గ్రామ ప్రజలందరి మనసులో నేనున్నాను. కాకపోతే ఇక్కడున్న నాయకుల ప్రభావం వల్లనే నాకు ఒక్క ఓటు మెజార్టీ రావడం జరిగింది. అంటే అందరి మనసులో నేను ఉన్నందుకే నాకు ఈ విజయం వరించింది. కాబట్టి నేను మొత్తం గ్రామము నన్ను కోరుకున్నట్టు నేను భావిస్తున్నా. ఇది రాజకీయ నాయకుల విజయం కాదు, గ్రామస్తుల విజయంగా భావిస్తున్నా. కాబట్టి ఒక్క ఓటుతో గెలిచినా కానీ మా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సర్పంచ్గా మంచి పేరు తెచ్చుకుంటానని నేను తెలియజేస్తున్నాను. నన్ను కల్దుర్గి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారు సునీల్ గారు బలపరిచారు. కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ అండ మరియు మన మాజీ ప్రియతమ మంత్రివర్యులు గారి అండతో నేను గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ మన గ్రామాన్ని అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూ నేను మంచి గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పేసి మా కార్యకర్తలందరి సహకారంతో మా విలేజ్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తాం. మా పార్టీ తరఫున 5 మెంబర్లు గెలిచారు. అలాగే ఉప సర్పంచ్ కూడా మా 5 మెంబర్లతో సహా మేమే గెలుచుకోవడం జరిగింది.